కైకేల ఫ్యామిలీ వివాదాలకు దూరం, వివాదాల జోలికి వెళ్ళరు, కాంట్రవర్సీ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్ అనేది ఉంది. ఎస్వి రంగారావు గారు కైకేల సత్యనారాయణ సందర్భంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? లేదండి, నేనే వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా గుర్తుంది కదా, పద్మాలయ వాళ్ళది. దాంట్లో రంగారావు ఉన్నారు, అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య ఒక కామెడీ, సెంటిమెంటల్ కామెడీ రోల్, తాగుబోతు క్యారెక్టర్. ఆ ప్రివ్యూ చూసి రంగారావు అన్నయ్యకి షూటింగ్ ఎక్కడా కనుక్కొని విక్రమ్ స్టూడియోలో అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఆయన సినిమా ప్రివ్యూ చూసి అన్నయ్యని కంగ్రాట్ చేయడానికి విక్రమ్ స్టూడియోకి వచ్చి, సత్యనారాయణ నువ్వు ఈ సినిమాలో కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మార్క్ నీదే, ఇప్పుడే చూసి వస్తున్నాను, చాలా బాగా చేసావు అని ఆయన అన్నయ్యని అసలు ఎత్తుక్కుంటూ వచ్చి కంగ్రాట్ చేసిన సందర్భం ఉంది. సో నాకు తెలిసి అసలు ఆయన నా తర్వాత నా వారసుడు నువ్వు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు అన్నయ్యకి ఆయనకి పోటీ పడి, లేకపోతే ఆయన వేషాలు ఈయన నేను వేస్తాను అని, ఒక కృష్ణావతారంలో ఏంటంటే ఆయన డేట్స్ లేకపోవటం వల్ల ఆల్టర్నేటివ్ వేయాల్సి వచ్చింది. కానీ లేకపోతే అసలు ఆయన క్యారెక్టర్లో అన్నయ్య ప్రయత్నం చేయటం కానీ అటువంటి ఏమి లేవు. అసలు నాకు తెలిసి అటువంటి సందర్భం ఏం లేదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ అన్నయ్యని బాగా ఇష్టపడేవాడు ఆయన. ఎందుకంటే నా తర్వాత నేను చేసే క్యారెక్టర్లో చేయదగ్గ కెపాసిటీ ఒకటికే ఉందనేవాడు ఆయన. నిజం కూడా అంతే కదా. ఆయన తర్వాత ఆయన షూస్లో ఫిట్ అయిందే అన్నయ్య. మామూలుగా ఆయన వేసిన క్యారెక్టర్లన్నీ కూడా ఇంచుమించు ఘటోత్కచుడు కానీ, యముడు క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా మరి యముడు క్యారెక్టర్ యముడంటే సత్యనారాయణ గారు అంతే, ఇంకెవరిని ఊహించగలరు. ఒకవేళ చేసినా కానీ మ్యాచ్ చేయగలిగే వాళ్ళు. కరెక్ట్గా ఏంటంటే మంచి సినిమాలు అన్ని హిట్లు అయినాయి. ఇప్పుడు యమలీల ఫస్ట్, యమగోళ రామారావు కాంబినేషన్ పెద్ద హిట్ అది. తర్వాత యమలీల పెద్ద హిట్. తర్వాత యముడికి ముడుగుడు చిరంజీవి గారి కాంబినేషన్, అది పెద్ద హిట్. సో చేసిన 3-4 సినిమాలు అన్నీ పెద్ద హిట్లు అయినాయి. సో దాంతో యముడంటే కైకేల సత్యనారాయణ గారు అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ పడింది దానికి. ఆ టైంలో సత్యనారాయణ గారు చేస్తున్న టైం మొత్తం కూడా రావు గోపాలరావు గారు, ఇటుపక్క అల్లూరి రామలింగయ్య గారు, అంత కాంబినేషన్స్ ఉంటాయి కదా. విలన్ అయినా, కమెడియన్ అయినా, లేకపోతే రోల్స్ అయినా ఎలా ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఒక గెట్ టుగెదర్లు కానీ, లేకపోతే అందరూ వచ్చి చేసుకోవటం కానీ, వీళ్ళందరూ కూడా అండి ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కమ్ విలన్స్ కమ్ కమెడియన్స్ వీళ్ళు ఇప్పుడు రావు గోపాలరావు, అన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, అల్లూరి రామలింగయ్య, వీళ్ళందరూ కామన్గా వీళ్ళే ఉంటారు కదా అన్ని సినిమాలు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బయట చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవినింగ్ అయితే మామూలుగా కలిసి సిట్టింగ్ వేసేవాళ్ళు, కాలక్షేపాలు చేయటం ఇవన్నీ. వీళ్ళు ఎప్పుడు పోటీతత్వం లేకపోతే ఒక ఏదో ఒకళ్ళకొళ్ళు పోటీ పడి ఈర్ష్యాదేశాలు, నాకు తెలిసి వీళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళు. ఎందుకంటే అందరూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు బిజీగా ఉండి ఒకళ్ళు ఖాళీగా ఉన్నారనుకోండి, కొంచెం ఆ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అందరూ బిజీగా ఉండేవాళ్ళు, అందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు జలసీ ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఎవరు పందాలో వాళ్ళు వేషాలు వేసారో అందరూ బిజీగా ఉన్నారు, అందరూ కూడా బాగుండేవాళ్ళు ఒకరికొకళ్ళు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం నటించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ సత్యనారాయణ గారు ఆరోగ్యంగా ఉన్నారు, అంతా ఉంది. కానీ లాస్ట్లో ఆయన నటించడానికి ఒప్పుకోకుండా క్యారెక్టర్లు కొన్ని వదిలేశారు అని చెప్పి తెలిసింది. ఎందువల్ల అది ఆయన ఒప్పుకోపోవడానికి కారణం? అంటే ఒప్పుకోపోవడానికి అంటే నాకు తెలిసండి ఏ ఆర్టిస్ట్ కూడా, మురారి కానీ దాని తర్వాత సినిమాలు కానీ కొన్ని సినిమాలు చేశారండి. ఏ ఆర్టిస్ట్ కూడా వీలైనంత వరకు యాక్ట్ చేద్దామనే చూస్తారు కానీ మానుకుందామని చూడరండి జనరల్ 90%. మా బ్రదర్కి ఏమైందంటే లాస్ట్లో కొంచెం వాయిస్లో తేడా వచ్చిందండి. దానికి ఏంటంటే ఆపరేషన్ చేసుకోవాలి, మామూలుగా రావాలంటే సర్జరీ చేయాలి. బట్ ఈ ఏజ్లో సర్జరీ అనేది అడ్వైజబుల్ కాదు అనేది డాక్టర్స్ అంటే వాయిస్లో తేడా వచ్చిందండి, తెలిసిపోతుంది. ఎందుకంటే మనకే మాట ముద్దగా వచ్చి డబ్బింగ్ చెబుతున్నా. ఇప్పుడు అంతకుముందు కంగనే పవర్ఫుల్గా డైలాగులు చెప్పేవాడు. తర్వాత ఏంటంటే మరి వాయిస్ కొంచెం ముద్దగా వచ్చేసరికి తెలియకుండానే మరి
ఆ క్యారెక్టర్లు అన్నిటికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అది కాకుండా లాస్ట్లో ఏంటంటే కొంచెం అన్నయ్య వెయిట్ కూడా పుట్టప్ చేశారు బాగా. ఓకే ఓకే. ఇక్కడ ఇప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఇక్కడ స్నేహాలు ఎక్కువ, ఈవినింగ్ కల్చర్ ఎక్కువ ఇక్కడ. సో దాంతో ఇక్కడ అదే మెడ్రాస్లో ఏంటంటే షూటింగ్ ఇల్లు అలాగే ఉండేది. ఇక్కడ ఏంటంటే కొంచెం పార్టీ కల్చర్స్ ఎక్కువ ఇక్కడ. ఎక్కువ బాగా క్లోజ్గా ఎవరితో ఉండేవాళ్ళు? వీళ్ళంతా గుమ్మడి గారితో, ప్రభాకర్ రెడ్డి గారు, నూతన్ ప్రసాద్, గిరిబాబు, వీళ్ళంతా రామలింగయ్య గారు, వీళ్ళంతా అందరితోటి అన్నయ్య అందరితోటి బాగుంటారు. అందరు హీరోలతోటి, అందరు హీరోలు కూడా అన్నయ్యని అసలు సొంత శోభన్ బాబు అయితే బాబాయ్ అని పిలిచేవాడు అన్నయ్యని. బాబాయ్ అని చాలా సినిమా చేశారు. కృష్ణ గారు చేశారు. కృష్ణ గారు అన్నయ్య అంటే బాగా ఇష్టం. రామారావు అయితే సొంత తమ్ముళ్ళగా చూసుకునేవాడు. నాగేశ్వరరావు బాగా. సో అన్నయ్య ఏంటంటే అందరితోటి స్నేహంగా ఉండేవాళ్ళు. అవునవును. ఎవరితోటి కాంట్రాక్షన్ గారు స్నేహంగా ఉండేవాళ్ళు. అందరూ కూడా వాళ్ళ సినిమాలో కావాలని కోరుకునేవాళ్ళు. ఈవెన్ డైరెక్టర్స్ అందరూ కూడా మన సినిమాలో ఏదో క్యారెక్టర్. అలా విశ్వనాథ్ గారు కూడా కంపల్సరీగా ఏదో క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు. అవును. అంటే బేసిక్ ఏంటంటే సత్యనారాయణ మన సినిమాలో ఉండాలి, ఆ క్యారెక్టర్ లేకపోయినా ఏదో క్రియేట్ చేసినా ఇద్దాం అన్నంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు మామూలుగా. అంటే బేసిక్ ఏంటంటే ఆర్టిస్ట్కి అండి టాలెంట్తో పాటు కోఆపరేషన్ కూడా అవసరం ఇండస్ట్రీకి. ఇప్పుడు మా అన్నయ్యకి ఏదైనా షూటింగ్ క్యాన్సిల్ అయిందనుకోండి, కొన్ని డబ్బింగ్ చెప్పాల్సినవి ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది, మీరు డబ్బింగ్ ఏమైనా పెట్టుకోగలరా అని ఫోన్ చేసి అడిగేవాడు. సో ఏంటంటే ఎప్పుడైనా ఆ పని మనమే చేయాలి, చేసేస్తే వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు కదా అని. సో అంత కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఏదో మామూలుగా డబ్బులు ఇస్తేనే వస్తాను అనేది కూడా అసలు లేదు. డబ్బుల విషయంలో ఎప్పుడు అనేది లేదు. అది మామూలుగా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, మామూలుగా అసలు డిమాండ్. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ రోజులు కాదయ్యి. వాళ్ళు ఏంటంటే ఆ రోజుల ఆర్టిస్టులు నాకు తెలిసి మంచి క్యారెక్టర్లు వేయాలి, పేరు రావాలి మనకి 10 కాలాలు మన క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాలి. ఆయన ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని ఎవరు చూసారు? మీరేనా? నేను చాలా వరకు నేనే చూసేవాడిని. ఎందుకంటే అప్పట్లో ఇవ్వాలంటే షూటింగ్ ముందే డబ్బులు ఇచ్చేయాలంటున్నారు, పర్ డే ఇచ్చేయాలంటున్నారు, రకరకాలుగా ఉంది. కానీ అప్పట్లో ఏంటంటే సినిమాకి ఇంతనే, అంతే, అది ఎన్ని రోజులైనా ఉన్నాయి. పైగా అదేంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక హీరోకే రిలీజ్ ముందు ఇచ్చేసేవాళ్ళేమో కానీ మిగతా వాళ్ళందరికి కూడా ఏంటంటే రిలీజ్ తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు. ఆఫీసు మామూలుగా వాళ్ళ ఆఫీసులకన్నీ వెళ్ళి నేనే తెచ్చేవాడిని, తీసుకునేవాడిని. కొన్నారా ఆ టైంలో? ఆస్తులు కొన్నారా గట్టిగా? రియల్ ఎస్టేట్ అన్నయ్య ఏంటంటే శోభన్ బాబు గారు గట్టిగా చెప్పుకుంటారు కదా. అన్నయ్య ఏంటంటే మామూలుగా ఈ లగ్జరీ మామూలుగా ఏదో డబ్బు దుర్వినియోగం చేయటం, లేకపోతే వేస్ట్ చేయటం, లేకపోతే ఇవన్నీ లేదా, ఉన్నంతలో జాగ్రత్తగా మనం ఏదో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, సంపాదించింది మనం నిలబెట్టుకోవాలి అని జాగ్రత్త పడే మనస్తత్వం తప్పితే దుబారా చేసి లగ్జరీలకు వెళ్ళి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు. సో ఈజ్ వెరీ కంఫర్టబుల్. పొలాలు కనుక అప్పట్లో కాస్త భూమి మీద ఎక్కువ పెట్టేవాళ్ళు కదా. ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం, ఆయనకి వ్యవసాయం చేశారు కాబట్టి. విలేజ్ అంటే చదువుకునేటప్పుడు కవతరంలో పెరిగాడు కదండి, స్కూల్ లెవెల్ వరకు చదివేటప్పుడు వ్యవసాయం కూడా చేసేవాడంట. ఓకే. సో వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి పొలాలు అవన్నీ కొన్నారా? సొంత ఊర్లో కొన్నారా? సొంత ఊరు అంటే మా సిస్టర్ ఉండేవాళ్ళు వెస్ట్ గోదావరి, ఏలూరు, పోతునూరు అని ఉన్నాయి. అక్కడ పోతునూరు విలేజ్ అని తెలుసు కదా దగ్గర, అక్కడ కొన్నాం అనమాట. ఎందుకంటే అక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట. అంటే సొంత మనుషులు ఎక్కడ ఉంటే అక్కడే కొనాలి కదా. ఇక్కడ బాగుంది, మంచి రేట్లు వస్తాయి, కొనండి అంటే కొనేసేవాళ్ళు. ఓకే. తోటలు అక్కడ ఏలూరు దగ్గర తోట కూడా ఉంది. సూపర్ అండి.